రోజు నుంచి రాష్ట్రంలో ఇంకొక అధ్యాయానికి తెరలేపాం. ప్రజాప్రభుత్వం అంటే ఏమిటో, ప్రజలకి ప్రభుత్వ నిర్ణయాలు మేలు చేసే విధంగా ఏ రకంగా ఉంటాయి అనే దానికి నిదర్శనం ఈ రోజు నుంచి రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి ఉచిత ఇసుక విధానం. మేము ఎన్నికల ముందు చెప్పాం, ఇదేదో ఎన్నికల లబ్ధి కోసం చెప్పలేదు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఇసుక వనరులు యథేచ్ఛగా దోపిడీ చేసి కొన్ని వేల కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాల కాలంలో ఇసుక వనరుల మీద వచ్చినటువంటి ఆదాయం కేవలం 700 కోట్లు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇసుక వనరుల మీద దోచుకున్నటువంటిది 1,70,000 కోట్లు. ఇది కోన రవికుమార్ ఆరోపించడం లేదు, లేదా తెలుగుదేశం పార్టీ ఆరోపణ చేయడం లేదు. సాక్షాత్తు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ భారతదేశంలో ఏదైతే పర్యావరణ పరిరక్షణ కోసం ఏర్పాటు చేసినటువంటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉందో, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఆదేశాలు ఉత్తర్వుల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 540 రీచ్లుంటే, ఇసుక రీచ్లుంటే 540 ఇసుక రీచుల నుంచి కూడా కొన్ని లక్షల టన్నుల ఇసుకని దోచుకున్నారు. వాటి విలువ 1,80,000 కోట్ల రూపాయలని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు ఇచ్చింది. అసలు ఎటువంటి అనుమతులు లేకుండా గడచిన 5 సంవత్సరాల్లో జిల్లాలో పనిచేసినటువంటి కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఇతర మైన్స్ డిపార్ట్మెంట్ అధికారులు సెబ్ అని చెప్పి కొత్తగా ఒక వ్యవస్థని పెడుతున్నాం. ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, స్టేట్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఎస్ఈబిని పెడుతున్నాం. ఎస్ఈబి ద్వారా ఈ రాష్ట్రంలో ఇసుకని నియంత్రిస్తాం, దోపిడీ లేకుండా చేస్తాం, గంజాయిని లేకుండా చేస్తాం, గంజాయి రవాణా లేకుండా చేస్తాం. అలానే ఏదైతే ఎర్రచందనం ఉందో, ఎర్రచందనం ఉన్న ప్రాంతాల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ అరికడతాం, జోదాల్ని అరికడతాం అని ప్రగల్భాలు పలికినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎస్ఈబి అనే సంస్థను అడ్డం పెట్టుకొని యథేచ్ఛగా ఎర్రచందనం స్మగ్లింగ్ చేశారు, మైన్స్ దోపిడీ చేశారు, వైన్ దోపిడీ చేశారు, శాండ్ దోపిడీ చేశారు. ఇంకా మిగిలిన డిపార్ట్మెంట్లు ఏవి అన్నిటినీ కూడా సైలెంట్ చేసి, పోలీస్ డిపార్ట్మెంట్ వారు మైన్స్ కోసం మాట్లాడడానికి వీల్లేదు, శాండ్ కోసం మాట్లాడడానికి వీల్లేదు. మైన్స్ డిపార్ట్మెంట్ అంటే పేరెంట్ డిపార్ట్మెంట్, సమాధానం చెప్పాల్సినటువంటి డిపార్ట్మెంట్, బాధ్యత కలిగినటువంటి డిపార్ట్మెంట్ ఏదైతే మైన్స్ డిపార్ట్మెంట్ ఉందో, మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా శాండ్ రీచ్లకు వెళ్ళకూడదు, తనిఖీలు చేపట్టకూడదు, ఎటువంటి అక్రమ లారీల్ని నిలుపుదల చేయకూడదు, ఎటువంటి ఫైన్లు వేసే అధికారం మీకు లేదని చెప్పి ఆ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. సెబ్బని మేము సంస్థను పెట్టాం, వాళ్ళే అన్నీ చూసుకుంటారని చెప్పి ఆ సెబ్లో పనిచేసే అధికారులు కూడా వందిమాగుదలను పెట్టుకొని యథేచ్ఛగా ఇసుకని దోచుకున్నటువంటి అక్రమాల గనుడు ఈ జగన్మోహన్ రెడ్డి. నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రజల తరపున డిమాండ్ చేస్తున్నాను, భవన కార్మికుల తరపున డిమాండ్ చేస్తున్నాను. తప్పనిసరిగా ఇసుక దోపిడీ రాష్ట్రంలో ఎంతైతే జరిగిందో, ఏదైతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా గతంలో పనిచేసినటువంటి కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, సెబ్లో పనిచేసినటువంటి అధికారులు, ఎస్పీలు కావచ్చు, అడిషనల్ ఎస్పీలు కావచ్చు, ఐజీలు కావచ్చు, ఐపీఎస్ అని తగిలించుకున్నటువంటి వ్యక్తులు, ఐఏఎస్ అని చెప్పి తగిలించుకున్నటువంటి వ్యక్తులు రాష్ట్ర పర్యావరణాన్ని నాశనం చేసి
నదీ గర్భాల్లో ఇసుకని లేకుండా చేసి ఈరోజు నదీ గర్భంలో ఈరోజు నేను చూస్తూ ఉంటే అధికారులతో మాట్లాడుతూ ఉంటే ఈరోజు ఒక ఉపద్రవం తుఫాను కన్నా మించినది, వరదల కన్నా ముంచినది. ఈరోజు రేపు రాబోయే రోజుల్లో కరువు తాండవ విలయం చేయబోతూ ఉంది. భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. గడిచిన 5 సంవత్సరాల్లో ఇసుకని యథేచ్ఛగా దోచుకోవడం వలన, నదీ గర్భాల్లో ఇసుక లేకపోవడం వలన ఈరోజు నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే వాటర్ సోర్సెస్ ఉన్నాయో, బోర్వెల్స్ కావచ్చు, అలాగే ఓపెన్ వెల్స్లో కావచ్చు, వాటిల్లో ఉండేటటువంటి నీళ్ళన్నీ కూడా అడుగంటిపోయే పరిస్థితులకు వచ్చాయి. ఈరోజు 200 అడుగులు లోతులో ఉన్నటువంటి బోర్లన్నీ ఎండిపోయే పరిస్థితులు సూచికలు కనిపిస్తున్నాయి. అంటే ఇది శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి బోర్వెల్స్ కానీ, ఇండ్లల్లో వేసుకున్న బోర్స్ కానీ జగన్మోహన్ రెడ్డి ఇసుక దోపిడీ చేసి లక్షల కోట్ల రూపాయలు దిగమింగితే నష్టం ప్రజలకు ఏర్పడతాం. దానివల్ల రేపు అసలు సోర్సెస్ ఈరోజు జేజీఎం ద్వారా అనేక గ్రామాల్లో ఇంటింటికి ట్యాప్ కనెక్షన్ అన్నారు, బోర్వెల్స్ చేశారు. రేపు ఆ బోర్వెల్స్ డిఫెక్ట్ అయ్యే పరిస్థితికి వచ్చాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.